ఇగో ఈ ముచ్చటిన్నారా మళ్ళా రీషూట్ కి తయారైతున్నారట గేమ్ చేంజరు సభ్యులంతా కలిసి. ఇక అసలు ముచ్చటకొస్తే గినక ఆర్ఆర్ఆర్ సైన్మా తర్వాత రామ్ చరణ్ కెళ్ళి సైన్మా ప్రకటన అని తెలిసిన తర్వాతనే ఇక మెగా అభిమానులు మస్తుగా సంతోషం వ్యక్తం చేసిరు. అందుకు కారణం ఏందనంటే ఆ సైన్మా దర్శకుడు శంకర్ గినక చిరంజీవి లాంటి పెద్ద స్టార్లు ఇక టాలీవుడ్లకి వెళ్ళి పెద్ద స్టార్లు గిట్లా ఆయనతోని పనిచేద్దామని ఆశపడి ఇక కోరికను నెరవేర్చుకోలేకపాయే. ఇక ఇప్పుడు గదే అరుదైన అవకాశం మన చిరంజీవి తానియుడైన రామ్ చరణ్ కి రావడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారంట అభిమానులు. ఇక కాకపోతే గినక ఆ సైన్మా మొదలయ్యేంత వరకు పరిస్థితులు అన్ని మంచిగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ సైన్మా ప్రకటన ఇచ్చిన కాన్ నుంచి ఇక వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఒక సూపర్ హిట్ సైన్మా పడుతుందని ఫ్యాన్స్ గిట్లా మస్తుగా ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ ఇది గత కొన్నేళ్లకెళ్ళి వాయిదా మీద వాయిదా పడడంతో మొదలైన 4 సంవత్సరాలుగా సైన్మా విడుదలయ్యే పరిస్థితి కనిపిస్తలేదు. ఇక ఇప్పుడు ఎటకేలకే క్రిస్మస్ సందర్భంగా సైన్మా విడుదల చేస్తామని ప్రకటన ఇచ్చేసరికి ఇక ఇటీవలనే కొన్ని పరిణామాలు జరగడంతో అభిమానులల్లా ఇక కొంచెం టెన్షన్ మొదలైందంట. ఎందుకంటే ఇటీవలనే శంకర్ దర్శకత్వం వహించిన ఇండియన్ 2 సైన్మా దారుణమైన ఫలితం దక్కింది. ఇక మీరు ఇట్లా చూసి ఉన్నారు కదా. ఇక ఇప్పుడు ఆ సైన్మా చూసిన తర్వాత ఇక భయము లేకపోతే ఇంకేదైనా జాగ్రత్త పడ్డడో గాని ఇప్పుడు కొన్ని సన్నివేశాలను ఆ సైన్మాని రీషూట్ చేద్దామని భావిస్తున్నాడంట శంకరు. ఇక అందుకు తగ్గట్టుగానే ఇక అభిమానుల గిట్లా శంకర్ పనితీరు మీద సందేహాలు తలెత్తుతున్నాయంట. ఇక వాళ్ళకి అనేక రకాల భయాలు కూడా పుట్టుకొస్తున్నాయంట. ఇక గదంతా పక్కకు పెడితే గాని శంకర్ మాత్రం ఇప్పుడు మళ్ళా రీషూట్ చేద్దామని అనుకుంటున్నాడంట. అందుకు ఇక కారణం ఏందనంటే ఇక సైన్మా విడుదలైన తర్వాత చింతించుడు కంటే ఇక విడుదల కన్నా ముందే ఏవైతే పొరపాట్లు ఉన్నాయో లోటుపాట్లు ఉన్నాయో అవన్నీ ముందే తెలుసుకొని సరిదిద్దుకుంటే మంచిది కదా అని చెప్పేసి చిత్ర యూనిట్ వర్గాలు గిట్లా అనుకుంటున్నారంట. కాకపోతే రామ్ చరణ్ ఇటీవలనే షూటింగ్ ఇట్లా మొత్తం కంప్లీట్ చేసుకొని బుచ్చిబాబు సైన్మా కోసం అని సిద్ధమవుతున్నాడు. ఇక ఇప్పుడు మళ్ళా ఎక్స్ట్రా డేట్లు కావాలని శంకరు నిర్మాత దిల్ రాజు దగ్గరకు పోయి అడిగిండంట. ఇక దీనితోని ఇక ఎప్పుడైతే క్రిస్మస్ కి విడుదల చేయాలని అనుకున్నావు కానీ అనుకున్న ప్రకారం విడుదల చేద్దాం కానీ కొన్ని సన్నివేశాలను మళ్ళా షూటింగ్ చేద్దాము అని చెప్పేసి అన్నాడంట. ఇక దీనికి దిల్ రాజు రామ్ చరణ్ ఎట్లా స్పందిస్తాడు అనేది చూడాల్సి ఉన్నది. ఇక మళ్ళీ రీషూట్ చేసినంత మాత్రాన ఇక అది నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరమే లేదు. ఇక ఒక శాస్త్రం మనం ఇంటనే ఉంటాం. ఇక ఏదైనా చేసే ముందు మొదటికే మోసం రాకూడదు. అందుకే అని చెప్పేసి ఇంత కష్టపడ్డా గానీ ఇక ఇప్పుడు కష్టానికి తగ్గ ఫలితం రావాలి అని అంటే ఏవైనా లోటుపాట్లు ఉంటే ముందుగానే చూసుకొని సరిదిద్దుకుంటే చాలా మంచిదనే ఆలోచన వాళ్ళకి ముందుగానే రావడం మనం ఇట్లా గ్రహించాలి. ఇక అంతకు మించి ఏమున్నది చెప్పుడు సైన్మా ఫలితం మంచిగొస్తే ఇక అంతకంటే ఏం కావాలి? ఇక మీరు గిట్లా గిదే భావిస్తున్నారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లా వాళ్ళకి గంటున్నా అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.